హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. మహిళా పోలీసులు గుర్తుంది కదండి మీకు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మహిళా పోలీసులు లేదా మహిళా సంరక్షణ కార్యదర్శులు అని చెప్పేసి కొంతమందికి ఉద్యోగాలు ఇవ్వడం అయితే కనుక జరిగింది. అయితే దాని గురించి మహిళా పోలీసుల గురించి అసెంబ్లీలో అయితే కనుక వాడివేడిగా ఒక చర్చ అయితే నడిచిందండి. అందు గురించనే అసలు మహిళా పోలీసులు ప్రస్తుతానికి ఈ ప్రభుత్వానికి అవసరమా, అవసరం లేదా, ఉంచుతారా, తీసేస్తారా, ఒకవేళ ఉంచితే ఏ విభాగానికి వాళ్ళని చేరుస్తారు, కాబట్టి వాళ్ళని ఏం చేయాలో మాకే అర్థం కావట్లేదు అని అన్న హోమ్ మినిస్టర్ గారు మాట్లాడినా సరే, మిగిలిన ఎమ్మెల్యేలు మిగిలిన వాళ్ళు మాట్లాడినా సరే, వాళ్ళ విధులేంటో మాకు తెలియడం లేదు, వాళ్ళకి ఏ విభాగానికి సంబంధించి వాళ్ళని మేము చేరవేయాలో మాకు అర్థం కావట్లేదు, ఇలా రకరకాల ప్రశ్నలు అయితే కనుక వాళ్ళ ఉండిపోయాయండి. కాబట్టి మహిళా పోలీసుల పరిస్థితి ఏంటి, అసలు ఏంటి, అసలు ఏం మాట్లాడారు, ఎవరెవరు అడిగారు వాటి గురించి అనేది నేను చెప్పబోయే ముందు ప్లీజ్ లైక్ చేయండి. మన వీడియో లైక్ చేస్తే కనుక ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. అంతేకాదు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మిమ్మల్ని అడుగుతున్నా, అసలు మహిళా పోలీసులు అనేవాళ్ళు రాష్ట్రానికి అవసరమా? ఒకవేళ అవసరం అనుకుంటే కనుక 100% వాళ్ళ విధులు ఏంటి, వాళ్ళ జాబ్ చార్ట్ ఏంటి, వాళ్ళు ఏ విధులు నిర్వహించాలి, అసలు వాళ్ళని అడ్మినిస్ట్రేషన్ చేసేవాళ్ళు ఎవరు ఉండాలి ఏంటనేది మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి ఖచ్చితంగా. అంతేకాదు నాతో పాటు నలుగురు చదువుతారు. మరి ముఖ్యంగా కొత్త వాళ్ళైతే మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చెప్తాను, మహిళా పోలీసుల గురించి అసెంబ్లీలో ఒక రకంగా మంట రేపారు అని అయితే చెప్పవచ్చు. మహిళా పోలీసుల గురించి అసలు అసెంబ్లీలో డిస్కషన్ ఎందుకు వచ్చింది, ఎవరు మాట్లాడారు అని అంటే కనుక కోన రవికుమార్ గారు, ఎమ్మెల్యే గారు కోన రవికుమార్ గారు, అలాగే మాధవిరెడ్డి గారు, చింతారెడ్డి గారు, వీళ్ళ ముగ్గురు కూడా, ఈ ఎమ్మెల్యేలు ముగ్గురు కూడా ఈ ప్రశ్న అయితే కనుక ఏదైతే అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు 0 అవర్లో అప్పుడు ఈ సభ్యులు అడగడం జరిగింది. ఏంటి అధ్యక్ష, అసలు మహిళా పోలీసులు అనేవాళ్ళు అలా ఉండాలా వద్దా, అలా వాళ్ళ విధులేంటి, వాళ్ళు చేయాల్సిన పనులేంటి, ఏం చేస్తున్నారు, కాబట్టి వాళ్ళు అవసరమా లేదా, వాళ్ళు ఎవరి కింద ఉండాలి అనేది కొన్ని ప్రశ్నలు అయితే వాళ్ళు లేవనెత్తారు. వీటన్నిటికీ వీళ్ళ ముగ్గురు అడిగిన ప్రశ్నలకి వీటన్నిటి కలిపి హోమ్ మినిస్టర్ గారు కొన్ని సమాధానాలు అయితే చెప్పారు. ఏం చెప్పారంటే కనుక 15,000 మందిని రిక్రూట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఈ మహిళా పోలీసులు అనే వాళ్ళని 15,000 మందిని రిక్రూట్ చేస్తే ప్రస్తుతం ఉన్న వాళ్ళు 13,815 మంది ఉన్నారు. అయితే వీళ్ళు ఎవరి కింద పనిచేస్తున్నారు లేదా ఎవరి కింద పనిచేయాలి, అసలు పోలీస్ డిపార్ట్మెంట్లో వీళ్ళకి ఉన్న ప్రాధాన్యత ఏంటి, వీళ్ళ వర్క్ ఏంటి అనే దాని మీద మాకే సరైన క్లారిటీ దొరకడం లేదు అని హోమ్ మినిస్టర్ గారు అన్నారు. ఇది వాస్తవం అండి. తర్వాత మహిళా అడ్మినిస్ట్రేషను అసలు వీళ్ళ మీద ఎవరు చేయాలి, అసలు మెయిన్ వీళ్ళ మీద. అంతేకాదు వీళ్ళ జాబ్ చార్ట్ ఏంటి, మెయిన్ తెలియదు ఏంటంటే వీళ్ళ జాబ్ చార్ట్ ఏంటి అనేది కూడా. కాబట్టి నేను అనేది ఏంటంటే ఒక్కసారి ఆ వీడియో ప్లే చేస్తాను ఇంద్రియని. వాళ్ళని ఏ విభాగానికి కేటాయించాలి, కాబట్టి అంతేకాదు వాళ్ళు ప్రస్తుతం చేస్తున్న పని ఏంటంటే కనుక హోమ్ మినిస్టర్ గారు చెప్పిన మాట ఇది, జిరాక్సులు తీసుకోవడం తప్ప వాళ్ళు చేసే పనేం లేదు, ఖాళీగా ఉండి జిరాక్సులు తీసుకున్నారు తప్ప వాళ్ళు చేసే పనేం లేదు అనేది కనుక చెప్పడం జరిగింది. విందాం ఆ మాటలేంటనేది. వివాహాలపైన అవగాహన కల్పించడం, మరి స్త్రీలు పిల్లలు తప్పిపోయినప్పుడు వారి గురించి SHO గారికి తెలియజేయడం, ఇట్లా ఎన్నో పనులు చేస్తున్నారు అధ్యక్ష. కానీ వీళ్ళు చేస్తున్న పనులకు పొంతం లేదు అధ్యక్ష. విధి నిర్వహణలో పంచాయతీ యాక్ట్ లో ప్రకారం పనిచేయమని ఆదేశాలు ఉన్నాయా లేదా పోలీస్ యాక్ట్ ప్రకారము పనిచేయమని ఆదేశాలు ఇచ్చారా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. వైసీపీ పాలనలో అలంకారప్రాయమైన ఈ పోస్టును గ్రామ స్థాయిలో ప్రకటబందీగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కూడా మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష వీళ్ళకి మదర్ డిపార్ట్మెంట్ ను కూడా ఏర్పాటు చేయవలసిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. నెక్స్ట్ మిరియాల శిరీషాదేవి గారు. అర్థమైంది కదండి. ఏంటంటే మంత్రులు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలు ఏంటంటే అసలు వీరు ఎవరి కింద పనిచేస్తున్నారో, వీళ్ళకి ప్రమోషన్లు కానీ ఇతరత్ర ఏమన్నా కావాలి, లేదా ట్రాన్స్ఫర్లు కానీ ఏమన్నా కావాలంటే కనుక పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాలి, ఆయా సంబంధిత పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాలి, లేదా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అదే వీళ్ళ జాబ్ చార్ట్ చూస్తే కనుక లేదు మహిళా శిశు సంక్షేమ శాఖకి చెందుతారా లేదా పోలీస్ డిపార్ట్మెంట్కి చెందుతారా, జాబ్ చార్ట్ ఏంటి అని అంటే కనుక యాక్చువల్గా మనకు తెలిసింది ఏంటంటే అక్రమ కట్టడాలు ఎవరైనా కడుతున్నా సరే అలాంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, లేదా మహిళల మీద దౌర్జన్యాలు కానీ లేదా వరకట్నము వేధింపులు కానీ
అలాగే ఎవరైనా భర్త భార్యను వేధించినా కానీ, అలాగే బాల నేరస్తులు ఎవరైనా ఉంటే కానీ, ఇలాగా కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే కనుక వీళ్ళ పోలీసులకు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎవరి కింద పనిచేస్తున్నారనేది సరైన క్లారిటీ లేదు ప్రస్తుతానికి. కాబట్టి వీళ్ళ ఉద్యోగాలు వైఎస్ఆర్సీపీ హయాంలో అలంకారప్రాయంగా మాత్రమే ఉండేవి. ఇప్పుడు అసలు వాళ్ళకి పనే లేకుండా పోయింది. కాబట్టి వాళ్ళని ఉంచాలా ఏంటి, అసలు వేరే పని ఏమైనా అప్పచెప్పాలా, వీళ్ళ మీద సరైనటువంటి విధానం అయితే కనుక లేదు అని అయితే కనుక వాళ్ళ ముగ్గురు మాట్లాడడం జరిగింది. హోమ్ మినిస్టర్ గారు కూడా అదే మాట చెప్పడం జరిగింది. కాబట్టి ఏ విభాగాన్ని కేటాయించాలి, ప్రస్తుతానికి వాళ్ళ ఉద్యోగాలు మాత్రం టైంపాస్ ఉద్యోగాలుగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో మహిళా పోలీసులు లేదా మహిళా సంరక్షణ కార్యదర్శులు అనే వాళ్ళ ఉద్యోగాలు టైంపాస్ ఉద్యోగాల్లో ఉన్నాయి. ఏదో జిరాక్స్ పేపర్లు జిరాక్స్లు తీసుకోవడం తప్ప దేనికి వాళ్ళు ఉపయోగపడటం లేదు అని అయితే మాట్లాడడం జరిగింది. బయట పబ్లిక్ టాక్ ఏముందంటే కనుక వీళ్ళను కూడా ఉంచుతారా తీసేస్తారా వాలంటీర్లాగా వీళ్ళ ఉంటారా ఉండరా అనేది ఒక పబ్లిక్ టాక్ బయట అయితే నడుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ మహిళా పోలీసులకి ఏం చేయాలనేది అండర్స్టాండింగ్ అయితే కనుక వాళ్ళ మీద ఒక అభిప్రాయం అయితే కనుక కలగటంలా. వాళ్ళకి ఏ విభాగాన్ని కేటాయించాలి, అదే జగన్మోహన్ రెడ్డి గారు అనుకో ఇంకా డైరెక్ట్గా వాళ్ళకి పోలీస్ యూనిఫామ్ కూడా ఏం చేద్దామని చూశారు ఆయన అని హోమ్ మినిస్టర్ గారు కొంచెం మాట్లాడడం జరిగింది. కాబట్టి పోలీస్ యూనిఫామ్ కూడా ఏం చేద్దామనుకున్నారో, అసలు పోలీస్ యూనిఫామ్ వేయాలంటే వాళ్ళకి ఏమేమి క్వాలిటీలు కావాలి, వాళ్ళకి ఏమేమి క్వాలిఫికేషన్ కావాలి తెలియకపోవడం మరీ దారుణం అనేది కానీ కొన్ని మాట్లాడడం జరిగింది. కాబట్టి మహిళా పోలీసుల పరిస్థితి ఎప్పుడైతే అసెంబ్లీలో లేవనెత్తారో ఇప్పుడు కొంచెం అందరూ దాని గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. కాబట్టి మనం వీడియో చేస్తున్నాం. మీ అభిప్రాయం కూడా తెలియజేయండి, మర్చిపోవద్దు. ఫస్ట్ లైక్ చేయండి వీడియోని, అందుకే కొత్త వాళ్ళు అయితే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.